పూర్ణిమ ఎక్కడికెళ్ళింది? హైదరాబాద్కి వెళ్ళింది వదినా. హైదరాబాద్ ఎందుకెళ్ళింది? బావ కోసం. మరి ఏమైందమ్మా? నేను ఇక్కడే దిగుతాను. నా ప్రయాణం ఇక్కడి వరకే. ఓహో, నువ్వుంటుంది ఈ స్లమ్ ఏరియాలోనే అన్నమాట. అంటే ఆ రోజు కృషిగాన్ని కాపాడింది, వాడికి సేవలు చేసింది నువ్వేనన్నమాట. కానీ నాకు తెలియకుండా ఆ రోజు బాగానే మేనేజ్ చేశావు. ఆ చిన్న చీర ముక్కను పట్టుకొని వాడు నీకోసం వెతుక్కుంటూ రావడం, వాణ్ణి కాపాడిన విషయం నువ్వు దాచిపెట్టడం, ఇవన్నీ చూస్తుంటే మీ మనసుల్లో ప్రేమ ఇంకా బ్రతికే ఉందని అర్థం అవుతుంది. దాన్ని పూర్తిగా చంపాల్సిన అవసరం కూడా ఉందని క్లియర్గా అర్థం అవుతుంది. ఈ లోకంలో బతకాలంటే కొంత కుట్ర, కొంత నటన, కొంత మోసం అలా అవసరం అంటారు. కుట్ర మోసంతో మిమ్మల్ని విడగొట్టాను. ఇప్పుడు నటనతో మీ ప్రేమని పూర్తిగా చంపేస్తాను. సానుభూతి అనే వర్షం కురిపించి నిన్ను నా ఒళ్ళో వాలిపోయేలా చేసుకుంటాను.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి మేడం. పర్లేదు, థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఏం కావాలి? మీ నుంచి నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పండి మేడం. ఈ చైన్ మీ షాప్లో డిజైన్ చేసిందేనా? అవును మేడం, మా షాప్లో చేసిందే. ఏమైంది? ఎందుకు ఏంటి అని డీటెయిల్స్ అడగొద్దు. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ చైన్ మీరు ఎవరికి అమ్మారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. మేడం అంటే అది అలా డీటెయిల్స్ ఇవ్వడం అన్నది. మీ భయం నాకు అర్థమవుతోంది. దీనివల్ల మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. నాది హామీ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం డీటెయిల్స్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఇవ్వండి. అలాగే మేడం, ఇదిగోండి. మేడం, ధనత్రయోదశి పండుగ సందర్భంగా ఓ నలుగురికి స్పెషల్గా ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసి ఇచ్చాం మేడం. ఆ నలుగురు అడ్రస్ నాకు కావాలి. అలాగే మేడం. ఇదిగోండి మేడం. బి రామకృష్ణ, జి స్వర్ణ, అపర్ణ వనమాలి, భావన డి. ఇల్లు బాగుంది, ఇంట్లో మనుషులు కూడా బాగున్నారు, నాకిచ్చిన రూమ్ కూడా బాగుంది. సో హ్యాపీగా భావని వెతుక్కోవచ్చు. ఎక్కడున్నావయ్యా ఓ నా బావయ్యా, ఏది అనుకోనయ్యా నీ చిరునామా. సాగరం లాంటి నగరంలో ఎక్కడున్నావయ్యా ఓ నా బావయ్యా, ఏది అనుకోనయ్యా. ఏసీ ఏంటి తక్కువ వస్తుంది? తస్సదియా, సెట్ అయిపోయింది. ఎక్కడున్నావయ్యా ఓ నా బావయ్యా. మహామంత్రి మహామంత్రి, ఈ యంత్రములో భలే కనికట్టున్నది తెలుసా? ఇలా నొక్కగానే అలా భలే భలే చిత్రములు వచ్చుచున్నవి తెలుసా?
ఓరి నాయను, ఈ పిల్ల నాకంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుందిగా. అయ్ బాబోయ్, దొంగ సచ్చినోడు గుడ్ల గుబలా చూస్తున్నాడు. పంప తీసి డౌట్ వచ్చిందా ఏంటి? మహామంత్రి, ఈ యంత్రములో అయితే ఖచ్చితంగా ఏదో మంత్రం ఉన్నట్టుంది. ఇలా నొక్కగానే వాళ్ళమ్మ ఎంత బాగా శీతల గాలులు వస్తున్నాయో. వాళ్ళమ్మో అవునా, సీతగాళ్ళు వచ్చేస్తున్నాయా? సీతకు ఒక చిలకడం రావట్లా? అమ్మ అంజలిదేవి చాలమ్మా. చేయి తిరిగిన రచయిత చెట్టెక్కి రాసినట్టు చేసిన ఓవర్ యాక్షన్ చాలమ్మా. కొడుతుంది. నీకు నిజంగా పిచ్చిందో లేదో అని నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. నోరు ముయ్యరా అక్కుపక్షి. ఎవరికిరా పిచ్చి? నీకు పిచ్చి, మీ తాతకు పిచ్చి, మీ ముత్తాతకు పిచ్చి. రేయ్ సోడా బుడ్డి, ఇంకోసారి పిచ్చి అని పిచ్చిగా వాగేవంటే రోట్లో వేసి పచ్చడి దంచినట్టు దంచుతాను. ఏమనుకుంటున్నావు? లేదా రేయ్ పుచ్చకాయ, ఉండ్రా. నా తండ్రి గారు రాగానే నీ శిరస్సుని ఖండించి కోట గుమ్మానికి వేలాడ తీయకపోతే నా పేరు పోయి. ఏంటి పూరినా? చపాతీ ఏం కాదు. అయినా ఏం పేరు దొరికినట్టు పూరి ఇడ్లీ అని పెట్టుకున్నారేంటి? కొంపదీసి మీకు హోటల్ గాని ఉందా ఏంటి? ఏరా హాస్యమా? ఈ మీర్జాపూర్ యువరాణి పూర్ణిమాదేవితోనే హాస్యమా? ఎన్ని గుండెలు రా నీకు? ఏ మనిషికి ఒకే గుండె ఉంటుంది, 20-30 ఉండవు. హాస్యము, మళ్ళీ హాస్యము. హించంద్రా, ఇక నిన్ను సహించను. ఇది కూడా యాక్టింగ్ లాగే ఉంది. ఓయమ్మో, ఇదేంటి ఇంత యాక్ట్ చేసినా నమ్మిచావడి దొంగ సచ్చినోడు. రే మర్కట, అయిపోయావ్రా. ఇక నిన్ను సంహరించుట తథ్యము. నేను చంపు. రే ఆగరా. వీడిక్కడికెందుకొచ్చాడు? కొంప తీసి తల పగలగొట్టిన విషయం తెలిసిపోయిందా ఏంటి? ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా? ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా? విధికిది ఎంతటి వేడుక, మదికిది మంటల కానుక, మొదలు మదనమిక. ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా?
అపోహలు, అపార్థాలు, మనస్పర్ధలు, గొడవలు అంటారా? ఇద్దరు వ్యక్తులు కలిసి బతికే చోట, కలిసి ప్రయాణం చేసే చోట ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వస్తాయి. ఆ గొడవలు కూడా ప్రేమ ఎక్కువ అవ్వడం వల్ల, ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండడం వల్లే వస్తాయి. అనుకునేది జరిగేదెలా, జరగలేని జగమే కలా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే కలిగే ఆ బాధను చెప్పడానికి మాటలు సరిపోవు అంకల్. నరకం కంటే భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. వశమా గతుకుల దారై కనులిగ ధారై తుదకు కలవరమా. మమతలే మరవగా ఆ క్షణంలో నేను మాట్లాడిన ప్రతి మాట కిరణ్ తల్లిదండ్రుల్ని ఒప్పించడం కోసం మాత్రమే, వేరే ఇంకే ఉద్దేశంతో కాదు. ప్రేమకే ఇక అంతున్నదా. బదులుంటే చెప్పమ్మా, ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా, నీ పంతం నీదేనంటావే, నా సొంతం ఐదారున్న కనబడదంటావే. ఎప్పుడొచ్చా మీనాక్షి? సాయంత్రం అక్క. పెళ్ళెట్టా జరిగింది? బాగా జరిగిందక్క. ఏమైందో ఎందుకిట్టా జరిగిందో తెలియదు కానీ నేను అనుకున్నదే జరగలేదమ్మా. నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదక్క. ఏం లేదమ్మా, నువ్వు పెళ్లి నుంచి రాగానే అక్క నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని మాట చెప్తావేమోనని చాలా ఆనందంగా ఎదురు చూశానమ్మా. కానీ మళ్ళీ నేను ఇలా కన్నీళ్లతో చూస్తాననుకోలేదు. చూడు మీనాక్షి, నువ్వు అక్కడికి పోలేక ఇంత బాధపడుతున్నావంటేనే నేను అర్థం చేసుకోగలనమ్మా నీ మనసు ఎంత గాయపడింది అన్నది. కానీ జరిగిపోయిందని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఆ బాధ ఎక్కువవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు మీనాక్షి. అందుకే మనం భరించగలిగేవి మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ పీడకలు అనుకుని మర్చిపోవాలమ్మా. లేకపోతే తట్టుకుని బతకడం చాలా కష్టం. మీనాక్షి, ఇలా పదే పదే చెప్పి విసిగిస్తున్నాను అనుకోకమ్మా. నీ భవిష్యత్తు బాగుండాలని ఒక అక్కలా చెబుతున్నాను. భగవంతుడు మనుషులకి 2 గొప్ప వరాలు ఇచ్చాడమ్మా. 1 మరుపు, 2 మార్పు. గతమని చీకటిని మర్చిపోతే రేపొద్దున్నే వెలుతురనే మార్పు వస్తుంది. ఎందుకిలా చెప్తున్నానో నీకు ఈ పాటికే అర్థమవుతుందని నాకు తెలుసు. ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఇందాక నేను చెప్పిన మాట నీ నోట ఎప్పుడొస్తుందా అని.
ఆ మాట తొందరలోనే వింటానని అనుకుంటున్నాను. మీనాక్షి, అన్నం తీసుకొచ్చి లోపల పెట్టాను. తిని ప్రశాంతంగా పడుకోమ్మా, సరేనా? మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. ఈ సమస్యకి పరిష్కారం కావాలన్నా, వాడి సంగతి ఏంటో తేల్చుకోవాలన్నా మీరు ఇలా భయపడ్డం కాదు. వాడి ఎదురుగా నిలబడండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి క్రిష్ గాడితో, ఏమండి ఈ బలరాం గాడు పెద్ద నీచుడండి, మోసగాడండి, నా మీద కన్నేసి మన పెళ్లి చెడగొట్టిన దుర్మార్గుడండి అని చెప్పావే అనుకో,